Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన మ్యాథ్స్లోని మేజర్ మైనర్ పేపర్కి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ టైటిల్ నుంచి యూనిట్ 3 హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 1 అనే చాప్టర్లో నుంచి మనం మోడల్ 3కి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. మరి మోడల్ 1 ఏంటంటే ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఇజ్ ఈక్వల్ టు జీరో, రైట్ సైడ్లో జీరో ఉంటుంది. మోడల్ 2 ఏంటంటే ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఇజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్, ఈ పవర్ మైనస్ ఎక్స్, ఈ పవర్ ఎక్స్ అట్లా ఉంటుంది అనమాట. సో మోడల్ 3 ఏంటంటే ఈ యూనిట్ 3లో ఓన్లీ 3 మోడల్స్ ఉన్నాయి. సైన్ ఏఎక్స్, కాస్ ఏఎక్స్ మోడల్, సైన్ ఏఎక్స్ ఆర్ కాస్ ఎక్స్, ఇది అనమాట యూనిట్ 3లో ఉండే మోడల్స్. చాలా ఈజీగా సెమిస్టర్ 2ని పాస్ అవ్వచ్చు. అలానే 75కి 75 అవుట్ ఆఫ్ కూడా తెచ్చుకోవచ్చు. మన ఛానల్ని చూసి నీట్గా ఒక క్లాస్ వర్క్లో రాస్తూ ఈజీగా పాస్ అవ్వచ్చు. సో 75కి 75 తెచ్చుకోవచ్చు ఎవరికైతే మ్యాథ్స్ కష్టంగా ఉందో. ఓకే, సరే. మరి ఇప్పుడు ఈ ప్రాబ్లం అనేది మోడల్ 3కి సంబంధించిన ప్రాబ్లం. ఓకే, సో యాక్చువల్గా ప్రతి ఒక్క యూనిట్ నుంచి 10 మార్కులకి 2 అడుగుతాడు, 5 మార్కులకి కొన్ని యూనివర్సిటీస్లో 2, కొన్ని యూనివర్సిటీస్లో 1 అడుగుతాడు. సో అయితే చూడండి, ఈ 3 బాగా నేర్చుకున్నారు అనుకోండి, 10 మార్క్స్కి చాయిస్ కూడా రాయొచ్చు మీరు పక్కాగా. యూనిట్ 3, 4, 5 బాగా నేర్చుకోండి, ఒక లాగా ఉంటుంది. యూనిట్ 1, 2 ఒక లాగా ఉంటుంది, 3, 4, 5 ఒక లాగా. 3 నేర్చుకుంటే 4, 4 నేర్చుకుంటే 5. సో మూడింటికి లింక్ ఉంటుంది. సో అయితే 10 మార్కులకి మీరు మోడల్ 3 లేకుంటే మోడల్ 2 మీద డెఫినెట్గా అడుగుతాడు. మోడల్ 1 ఏం అడగడు 10 మార్కులకి. సో 5 మార్కులకి మోడల్ 1 అడుగుతాడు. ఓకేనా? సో మరి ప్రొసీజర్ని గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ. మరి స్టూడెంట్స్కి చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కూడా మరి ఎందుకు ఛానల్ని చూడడం లేదు, వ్యూస్ లేవు సరిగా. కాబట్టి కొద్దిగా మీరు చూస్తున్న వాళ్ళు వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇంటర్కి సంబంధించిన వీడియోస్ అన్నీ ఉన్నాయి. ఇంటర్మీడియట్కి సంబంధించిన 1A, 1B, 2A, 2B, డిగ్రీకి సంబంధించిన అన్ని సెమిస్టర్స్ వీడియోస్ ఉన్నాయి. అలానే ఇంజనీరింగ్కి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి. ఓకే, సో మీరు షేర్ చేయండి. మరి ప్రాబ్లమ్ని ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. చూడండి, ప్రాబ్లం ఏంటంటే డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ మైనస్ డివై బై డిఎక్స్ మైనస్ 2y ఇజ్ ఈక్వల్ టు సైన్ 2x. ఓకే, ఎస్. ఇప్పుడు సైన్ ఏఎక్స్ మోడల్ ఎట్లా గుర్తుపట్టచ్చు? మన ఎఫ్ ఆఫ్ డి ఇంటూ రైట్ సైడ్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఇజ్ ఈక్వల్ టు సైన్ ఏఎక్స్ కాస్ ఎక్స్. అంటే మనము కంప్లీట్ సొల్యూషన్ కనుక్కోవాలి. కంప్లీట్ సొల్యూషన్ కనుక్కోవడానికి ఫార్ములా y ఈజ్ ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ. వైసీని యాడ్ చేయాలి, వైపీని కూడా యాడ్ చేయాలి. వైసీ అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్, రూట్స్ వచ్చినప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ని కనుక్కుంటాం. అలానే పర్టికులర్ ఇంటెగ్రల్, ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క పర్టికులర్ ఇంటెగ్రల్ ఉంటుంది. మోడల్ 2లో ఈ పవర్ ఏఎక్స్ కాబట్టి పుట్ డి ఈజ్ ఈక్వల్ టు ఏ సబ్స్టిట్యూట్ చేస్తాం. అదే మోడల్ 3లో డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. మోడల్ 1కి పర్టికులర్ ఇంటెగ్రల్ ఉండదు సార్, ఎందుకంటే రైట్ సైడ్లో జీరో ఉంటుంది కాబట్టి. మరి ఫస్ట్ చూడండి, గివెన్ డి రాస్తున్నాను, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ మైనస్ డివై బై డిఎక్స్ మైనస్ 2y ఇజ్ ఈక్వల్ టు సైన్ 2x. ఓకే, సో దీన్ని మనం ఆపరేటర్ ఫామ్ లాగా రాస్తాం. ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్, దీన్ని ఆపరేటర్ ఫామ్ లాగా రాయాలి. సో ఆపరేటర్ అంటే ఇక్కడ చూడండి, క్యాపిటల్ డి అంటే డి బై డిఎక్స్, డి స్క్వేర్ అంటే డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ అని, డి క్యూబ్ అంటే క్యాపిటల్ డి క్యూబ్ అంటే డి క్యూబ్ బై డిఎక్స్ క్యూబ్. ఓకే, ఎస్. కాబట్టి దీన్ని ఆపరేటర్ ఫామ్ లాగా రాయాలి. సో ఆపరేటర్ ఫామ్ ఆఫ్ గివెన్ డి ఈజ్
ఆపరేటర్ ఫామ్ రాస్తున్నాను. ఓకే, ఇక్కడ డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ ఉంది, పక్కన వై అట్లనే రాయండి. అంటే డి స్క్వేర్, క్యాపిటల్ డి స్క్వేర్ వై మైనస్ క్యాపిటల్ డి అంటే స్మాల్ డి బై డిఎక్స్, పక్కన వై ఉంటుంది, మైనస్ 2y అలానే ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు సైన్ 2x. ఓకే, ఇప్పుడు వైని కామన్ తీస్తాను ఈ మూడిట్లో నుంచి. సో డి స్క్వేర్ మైనస్ డి మైనస్ 2 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు సైన్ 2x. ఓకే, సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు సైన్ 2x లాగా ఉంది ఇది. ఓకే, let f of d into y is equal to q of x, where f of d అంటే ఇదంతా, where f of d is equal to d square minus d minus 2. అదే విధంగా q of x అంటే sin 2x. ఓకే, ఇప్పుడు మనం యాక్సిలరీ ఈక్వేషన్ ని కనుక్కుందాం. The auxiliary equation is f of m is equal to 0. ఓకే, సో ఇప్పుడు మనము f of d ఉంది కదా, సో d ప్లేస్లో m సబ్స్టిట్యూట్ చేసేస్తాం. సో దట్ ఇంప్లైస్ m స్క్వేర్ మైనస్ m మైనస్ 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఫ్యాక్టర్స్ అనుకుందాం. ఏ అంటే 1, బి అంటే m కోఎఫిషియంట్ -1, సి అంటే -2. ఏ సిని తీసుకోవాలి అంటే -2ని తీసుకోండి. ఫ్యాక్టర్స్ 2కి ఫ్యాక్టర్స్ 1 into 2. ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఎక్కడ వేయాలి, మైనస్ ఎక్కడ వేయాలి సింబల్ చూద్దాం. ఇక్కడ మిడిల్లో మైనస్ ఉంది, ఇక్కడ -2 ఉంది. సో కాబట్టి మనం ఈ రెండింటిని యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ రావాలి -m, రెండింటిని ప్రోడక్ట్ చేస్తే -2 రావాలి. సో కాబట్టి ఇక్కడ బిగ్ నెంబర్ మిడిల్ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ పెట్టండి. సో 1 into -2 ఎంత, -2. రెండింటిని యాడ్ చేయండి, 1 - 2 ఎంత, -1. సరిపోయింది. ఓకే, బట్ ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. సో దట్ ఇంప్లైస్ m స్క్వేర్ మైనస్ mని మనం ప్లస్ m మైనస్ 2mగా రాసుకోవచ్చు. ప్లస్ m మైనస్ 2m, ఇంకా -2 అట్లనే ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి mని కామన్ తీయండి. సో అప్పుడు m ప్లస్ 1, ఈ లాస్ట్ 2 టర్మ్స్ నుంచి మైనస్ని అట్లనే 2 కామన్ తీయండి, ప్లస్ అయిపోతుంది. m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ మల్టిప్లై చేయండి, -2 ఏమో ప్లస్ ఇంటూ మైనస్ -2. సో ఈ రెండిట్లోంచి మళ్ళీ m ప్లస్ 1 కామన్ తీయచ్చు. సో దట్ ఇంప్లైస్ m ప్లస్ 1, ఇక మిగిలింది ఏంటి, m ఇక్కడ -2, m -2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఒక్కొక్క టర్మ్ని 0కి ఈక్వేట్ చేయండి. సో దట్ ఇంప్లైస్ m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, m -2 ఈజ్ ఈక్వల్ టు 0. సో m ఈజ్ ఈక్వల్ టు -1, m ఈజ్ ఈక్వల్ టు +2. ఓకే, ఎస్. ఇప్పుడు మనకు వచ్చిన రూట్స్ రెండు డిఫరెంట్ రూట్స్, ఈక్వల్ రూట్స్, డిఫరెంట్ రూట్స్. -1 ఒక రూటు, 2 ఇంకొక రూట్. అదే 2, 2 అనుకో, అప్పుడు ఈక్వల్ రూట్స్ అంటాం. మరి డిఫరెంట్ రూట్స్ వచ్చినప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్కి ఫార్ములా. సో దేర్ఫోర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc ఈజ్ ఈక్వల్ టు, పక్కనే రాయండి, yc ఈజ్ ఈక్వల్ టు c1 e పవర్ -1 into x plus c2 e పవర్ 2x, that is taking as number 1. ఓకే, -1 రూట్స్ వచ్చాయి. చివరిలో మనము కంప్లీట్ సొల్యూషన్ రాయడానికి ycని ypని యాడ్ చేయాలి. అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ని నెక్స్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ని కనుక్కుంటాను. ఓకే, particular integral.
పర్టికులర్ ఇంటెగ్రల్ని ypతో డినోట్ చేస్తాం ఈజ్ ఈక్వల్ టు 1 by f of d into q of x, where q of x is a function in the variable x. Sin 2x, that is a function in the variable x, that is equal to 1 by f of d ante enti ikkada, so d square minus d minus 2. q of x ante idi sin 2x. okay, sin ax ఆర్ కాస్ ఏఎక్స్, సైన్ 2x కాకుండా కాస్ 2x ఉన్న ఇదే ప్రొసీజర్. ఓకే, ఏం చేస్తామంటే ఈ మోడల్లో పుట్ డి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్ మైనస్ 2 హోల్ స్క్వేర్. మైనస్ అవుట్ సైడ్లో ఉంటుంది, ఇన్సైడ్ కాదు, కాబట్టి -4. కొంతమంది -2 హోల్ స్క్వేర్ ఇట్లా రాస్తా అంటారు, మైనస్ స్క్వేర్లో ప్లస్ అవుతుంది, అప్పుడు 4 రాస్తారు, తప్పు అవుతుంది. మైనస్ అవుట్ సైడ్లో ఉంటుంది, మైనస్ ఆఫ్ 2 స్క్వేర్, కాబట్టి -4. ఓకే, చూడండి. సో yp ఈజ్ ఈక్వల్ టు 1 బై డి స్క్వేర్ ప్లేస్లో -4 మైనస్ డి మైనస్ 2, అది అలానే ఉంటుంది, ఇంటూ సైన్ 2x. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? మన ఫైనల్ టార్గెట్ డి టర్మ్స్ ఎలిమినేట్ అయ్యేంత వరకు చేయాలి. అప్ టు వీ హ్యావ్ టు ఎలిమినేట్ డి టర్మ్. ఎంతవరకు మనం ఇలాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలంటే డి టర్మ్ ఎలిమినేట్ అయ్యేంత వరకు. ఎప్పుడైనా డి స్క్వేర్ కనపడితే మళ్ళీ మీరు -4ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఎస్. సో చూడండి, ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేస్తుంది. -4 -2 ఎంత? -6. సో yp ఈజ్ ఈక్వల్ టు 1 బై -6 మైనస్ డి ఇంటూ సైన్ 2x. ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి మైనస్ని కామన్ తీస్తున్నా. yp ఈజ్ ఈక్వల్ టు మైనస్ని కామన్ తీస్తున్నా. ఈ మైనస్ డి ప్లస్ డి అవుతుంది, -6 ప్లస్ 6 అవుతుంది. మళ్ళీ మీరు ఈ మైనస్ డినామినేటర్లో ఉన్న న్యూమరేటర్లో ఉన్న ప్రాబ్లం లేదు, -d -6. ఓకే, ఇంటూ సైన్ 2x. ఎస్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే రేషనలైజింగ్ చేస్తాం. రేషనలైజింగ్ అంటే ఇక్కడ d ప్లస్ 6 ఉంది, దాని కాంజుగేట్ d మైనస్ 6, అంటే d మైనస్ 6తో మల్టిప్లై చేస్తాం, డివైడ్ చేస్తాం. సో కాబట్టి yp ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 1 బై డి. ఓకే, కాబట్టి ఇంకా రేషనలైజింగ్ చేస్తున్నా. d ప్లస్ 6 కాంజుగేట్ d మైనస్ 6తో మల్టిప్లై చేస్తున్నా, డివైడ్ చేస్తున్నా. సో d ప్లస్ 6 ఇంటూ d మైనస్ 6 బై d మైనస్ 6 ఇంటూ సైన్ 2x అలానే ఉంటుంది. ఓకే, సో yp విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 1 ఇంటూ d మైనస్ 6 అంటే d మైనస్ 6. Again denominator is in the form of a plus b into a minus b, a square minus b square. So d square minus 6 square అంటే 36 into sin 2x. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మళ్ళీ d స్క్వేర్ కనిపించింది, అంటే -4ని సబ్స్టిట్యూట్ చేయాలి. d స్క్వేర్ ప్లేస్లో -1ని మళ్ళీ సబ్స్టిట్యూట్ చేయాలి. ఎస్, దట్ ఈజ్ yp ఈజ్ ఈక్వల్ టు పుట్ d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -4 -36 -40 అవుతుంది. ఒకవేళ డినామినేటర్ 0 అయిందనుకో, d స్క్వేర్ ప్లస్ -4 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు x తో మల్టిప్లై చేసి f ఆఫ్ dని 1 టైం డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఇక్కడ ఆ ఛాన్స్ రాలేదు. సో మైనస్ ఆఫ్ d మైనస్ 6 డివైడెడ్ బై d స్క్వేర్ ప్లేస్లో -4 -36 ఇంటూ సైన్ 2x. Okay, now that is equal to minus of d minus 6 minus 40 into sin 2x. So ikkada minus minus cancel avuddi, 1 by 40 constant bright outside, d minus 6 into sin 2x. Okay, ఇప్పుడు d of sin 2x మల్టిప్లై చేద్దాం, 6 ఇంటూ సైన్ 2x. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై 40 ఇంటూ d ఆఫ్ సైన్ 2x మైనస్ 6 ఇంటూ సైన్ 2x. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై 40 ఇంటూ
సైన్ 2x యొక్క డిఫరెన్షియేషన్ కాస్ 2x, మళ్ళీ 2x యొక్క డిఫరెన్షియేషన్ 2 అది ఇంటూలో రాయాలి. ఓకే, డిఫరెన్షియేషన్లో. సో 2 ఇంటూ కాస్ 2x మైనస్ 6 అలానే ఉంటుంది సైన్ 2x. ఇప్పుడు ఈ రెండిట్లోంచి 2ని కామన్ తీయచ్చు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/40. ఇక్కడ 2ని కామన్ తీసాను. ఇంకా కాస్ 2x మైనస్ 3 సైన్ 2x. 6ని 2 ఇంటూ 3 రాయొచ్చు. 2 అవుట్ సైడ్లో రాసాం, కామన్ తీసాం కాబట్టి. సో 2 1s మళ్ళీ 2 20 టైమ్స్ కాస్ 3x కాస్ 2x మైనస్ 3 సైన్ 2x. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నెంబర్ 2. ఎస్, ఇది వైపీ వస్తుంది. ఇప్పుడు మన ప్రాబ్లానికి కంప్లీట్ సొల్యూషన్ రాస్తే కంప్లీట్ అవుతుంది ప్రాబ్లం. Therefore, complete solution to the given D is y is equal to yc plus yp. So y is equal to yc ante C1 number 1 చూడండి, C1 e పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ C2 e పవర్ 2x ప్లస్ yp అంటే అదే 1/20 ఇంటూ కాస్ 2x మైనస్ 3 సైన్ 2x. ఇది మన ఫైనల్ ఆన్సర్. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.